మరి ఈ సరస్వతి సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి సార్కి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఫోటోలు తీసుకుంటే మరి మా జిల్లా పరిషత్ ఆహ్వానించాలని గౌరవ చైర్మన్ గారు భావిస్తున్నారు. చెప్పాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసినంత ఈ కార్యక్రమంలో పాటు పొలం పడి అంటే రైతులు ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో కాకుండా తిరుపతి జిల్లాకు సంబంధించి వర్షపాతం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం 2,97,760 రైతులకు కాదు 253 ఆర్ఎస్కే శాంక్షన్ అయింది. ఇందులో 456 వచ్చేసి వివిధ స్థాయిల్లో కన్స్ట్రక్షన్ లో చేశారు. 250 మాత్రం పూర్తి వచ్చాయి. పాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ మనకి మేజర్ ఇరిగేషన్, మైండ్ ఇరిగేషన్, మీడియం 3 ఉన్నాయి. అందులో ప్రాజెక్ట్స్ కి ఇంట్రెస్ట్ అండ్ మైండ్ ఇరిగేషన్ ఎవరైతే సాగు చేస్తున్నారో ఒరిజినల్ గా వాళ్ళందరికీ కూడా పంట సాగు పత్రాలు ఇప్పించి సో దాని ద్వారా వాళ్ళకి వాళ్ళంతా చెప్పాం కదా. అకౌంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి సార్. అవి కూడా ఆ కరెక్షన్స్ అవి జరుగుతున్నాయి సార్. జరిగిన వెంటనే వాళ్ళకు కూడా సంబంధించిన అమౌంట్ కూడా ప్రభుత్వం వల్ల అందించడం వచ్చిన తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి రైతులకి ఎక్కువ పెట్టుబడిదారు వచ్చేటట్టు మంచి రేట్ వచ్చేదాన్ని చెప్పేసి ఈ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఇది వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అజెండా అంశాలు జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా జలవనరుల శాఖ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మరియు విద్యాశాఖలకు సంబంధించి ప్రగతి నివేదికల ఆధారంగా సమీక్ష సమావేశం గౌరవ సభ్యుల సమక్షంలో నిర్వహించగా జరుగుతుంది. గౌరవ చైర్మన్ గారికి, డైస్ మీద ఉన్నటువంటి ఆనరబుల్ మినిస్టర్స్కి, రెస్పెక్టెడ్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అందరూ జిల్లా పరిషత్ సభ్యులకు, గౌరవ ఎమ్మెల్యేస్ అందరికీ, గౌరవ ఎంపీ గారికి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ, పార్టీ మిత్రులందరికీ ఈ సర్వసభ సమావేశానికి స్వాగతం పలుకుతూ వేరే ముఖ్యమైన కార్యక్రమంతో నేను పోవాల్సిన పరిస్థితి వచ్చి అటెండ్ కాలేకపోతున్నాను. కానీ ఈరోజు రావడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, ఏ సమస్య ఉన్నా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్లో నేను చేయగలిగింది ఏదున్న అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంటికాడ కూర్చోవాలని ఎంపీ కాలేదు, సేవ చేయాలనే భావంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చాను. మీ అందరికీ చెప్పేది ఒకటే, నన్ను ఉపయోగించుకోండి. సెంట్రల్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకి అవసరాలు ఏమున్నా
మంత్రులిద్దరికీ నా కోరిక, తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంట్రల్లో నేను చేయగలిగింది తప్పకుండా నా దృష్టికి తీసుకురండి. నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యం నిర్దేశించడం జరిగింది. ఇందులో 14,000 నమూనాలు ఆల్రెడీ సేకరించడం జరిగింది సార్. ఇవి విశ్లేషించిన తర్వాత రైతులకి ఎంత మోతాదులో ఎరువులు వేయాలి అనేది దాని పట్ల సాయిల్ హెల్త్ కార్డు ద్వారా తెలియజేస్తుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. అట్లాగే CCRC కార్డ్స్ రెవెన్యూ అనే సహకారంతో జిల్లాలో చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. మనకు వచ్చేసి 30,000 కార్డులు లక్ష్యం చేయగా ఆల్రెడీ 19,000 కార్డులు ఇవ్వడం జరిగింది సార్. ఇది కూడా కౌలు రైతులకి చాలా అవసరం సార్. ఇది కౌలు రైతు రుణం పొందాలన్నా, తర్వాత పంటల బీమా కావాలన్నా, ఉత్పత్తులు అమ్ముకోవాలన్నా కూడా ఖచ్చితంగా CCRC కార్డు తీసుకుంటే కౌలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎటువంటి నష్టాలు జరిగినప్పటికీ లేదు మనకి MSP ప్రైసెస్ కొనడానికి కానీ ఇవన్నీ కూడా రైతులు ఉపయోగపడతాయి. కాబట్టి గౌరవ సభ్యులందరినీ కూడా మేము కోరేది అంటే రైతులందరినీ కూడా ఈ ఏదైతే క్రాప్ వేస్తున్నారో దాన్ని ఈ పంటలో నమోదు చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా తమ ద్వారా రైతులందరికీ కూడా తెలియవలసిందిగా కోరుతున్నాం సార్. అట్లాగే PM కిసాన్కు సంబంధించి మొదటి విడతగా దాదాపు మన జిల్లాకి దాదాపు 110,83,00,000 మనకి ఇప్పటికే రిలీజ్ చేయడం జరిగింది సార్ మొదటి విడతగా. అట్లాగే పంట రుణాలు తీసుకున్నట్టయితే మన ఖరీఫ్ సీజన్లో ఉన్నటువంటి టార్గెట్ ప్రకారము 3,333 కోట్ల వ్యవసాయ రుణాలకు కానీ ఇప్పటి వరకు పంట రుణాలు చూసుకున్నట్లయితే 1,042 కోట్ల రూపాయలు ఇప్పటికే వ్యవసాయ రుణాలు ఇవ్వడం జరిగింది సార్. అట్లాగే లాంగ్ టర్మ్ లోన్స్ కూడా 1,729 కోట్లు ఇవ్వడం జరిగింది సార్. ఇండెంట్ అయితే పెట్టాం సార్. మామూలుగా కమిషనరేట్ కూడా రాశాం సార్. వస్తేనే అంటే కొంత ఒక 2 మండలాలకు శాతం సార్, మిగిలిన మండలాల్లో శాచురేషన్ వచ్చింది సార్. లాస్ట్ ఇయర్ ఈ క్రాప్ సెకండ్ క్రాప్ ఎంత చేశారు? 23లో ఈ క్రాప్ 1,20,000 వేసాం సార్. 1,20,000 అది ఖర్చు కాదు. లాస్ట్ ఇయర్ సెకండ్ క్రాప్ 1,20,000 ఈ క్రాప్ బుకింగ్ చేశారు. అది ఒకసారి నేను నోట్ చేసి పెట్టుకోండి. ఇరిగేషన్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. వేస్తాను. మీ విత్తనాలు మంచి విత్తనాలు సప్లై చేయాలని నేను కోరుకుంటున్నాను. గతంలో కూడా ఇక్కడ కల్తీ విత్తనాలు వచ్చినాయి. ఈ సంవత్సరం కల్తీ విత్తనాలు లేకుండా వేరే విత్తనాలు సప్లై చేస్తారని నేను కోరుకుంటున్నాను. రైతులు కూడా నీళ్లు ఇప్పించబోతారు. అందువల్ల విత్తనాలు కొరత అనేది జిల్లాలో లేకుండా నిన్ననే నర్సరావుపేటలో ఒక టీవీలో చూశాను, పేపర్లో చూశాను. ఆ రైతులు విత్తనాల కోసం, వరి విత్తనాల కొరకు క్యూలో నిలబడి ఎందరో సమస్యలిపోయినారు. అది మన జిల్లాకు రాకుండా విత్తనాలు అనేది సక్రంగా జిల్లాలో ఏ విత్తనమైనా కావచ్చు రైతులకి, అంటే మెట్ట ప్రాంతంలో మాకు జొన్న వేసే వాళ్ళు ఉన్నారు, పిల్లి పెసర వేసే వాళ్ళు ఉన్నారు, పెసర వేసే వాళ్ళు. ప్రభుత్వం వ్యవసాయ పనులు ఇచ్చేది కానీ యూనిట్లుగా ఇచ్చారు. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ యూనిట్ తీసేసి ఇండివిజువల్గా ప్రతి రైతుకి ఏది కావాల్సింది ట్రాక్టర్ కానీ పనిముట్లు కానీ ఇవ్వాల్సిందిగా జేడీ గారిని మంత్రి కోరుతూ ఇబ్బంది ఉన్నది. అలాగే ఆ సీడ్ని మార్చి బీపీటీ 5204 అలాగే తెలుగు జగన్ బస్సులో లాంటివి కానీ రైతులకు సిఫారసు చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నిర్వహించుకున్నాను. ఈసారి ఒక 10 రోజుల క్రితం కూడా పచ్చిరొడ్డు కింద జీవనంలో జలుబు ఇచ్చారు. జీవనంలో కూడా కొంచెం నాణ్యత బాగలేక రైతులు చదువుకున్న వాళ్ళు కూడా మనకి కూడా కొంచెం గుర్తుపోయి చెప్పి రైతులు అంటున్నారు. మనకి వ్యవసాయం స్టార్ట్ అయింది కానీ వర్షాలు సక్రమంగా పడలేదు. మాకు కావలి మండలంలో లాస్ట్ దశ మాకు 4 గంట ఏరియా మాది భోగోలు కానీ కావలు కానీ మాకు కావలి రావాల్సిన టీఎంసీ ఎన్నుంటాయో అన్నీ మాకు ఇవ్వాలని చెప్పని మీకు అందరూ కూడా తెలియపరుస్తున్నాను. నగరత్తి మండలంలో జీలగలు పెద్ద సమస్యలు ఉంది సార్. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మా మండలంలో 10% కూడా ఇవ్వలేదు సార్. ప్రతి రైతు మండలం ఆఫీస్ కాడికి వచ్చినాను. నీటి కుట్టలు ఇండివిజువల్ ఫామ్ ఫండ్స్ అంటే వ్యక్తిగత ఫామ్ ఫండ్స్ లేదా కమ్యూనిటీ ఫామ్ ఫండ్స్ కింద 50% రాయితీ అందిస్తున్నాం మేడం. వ్యక్తిగత నీటి కుట్టలకైతే 75,000 రూపాయల సబ్సిడీ,
కమ్యూనిటీ ఫామ్ ఫండ్స్ అంటే 5 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రైతులు సామూహికంగా ఒక ఫామ్ ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి 100% సబ్సిడీ కింద 20 లక్షలు అందించుతున్నాం మేడం. అలాగే రక్షణాత్మక సాగు ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కింద షేడ్ నెట్స్ లేదా పాలీ హౌస్లు వేసుకునే రైతులకు కూడా వాళ్ళ వేసుకునే విస్తరణను బట్టి 1000 స్క్వేర్ మీటర్స్ నుంచి 4000 స్క్వేర్ మీటర్ల వరకు ప్రోరేటా బేసిస్లో వాళ్ళకి 50% రాయితీ అందిస్తున్నాం మేడం. Between 14 and 19 to 24 only 119 crores. మీరు ఇచ్చేది నాకేం అర్థం కాలేదు. అసలు స్టేట్ బడ్జెట్ ఎంత? ఒక జిల్లాకి 5 సంవత్సరాలు కలిపి అది 10 కోట్లు ఇది 5 కోట్లు చెప్తే హార్టికల్చర్ 8,000 కోట్ల బడ్జెట్ స్టేట్ బడ్జెట్ ఏందమ్మా నువ్వు? అది కూడా సమాచారం తీసుకోకుండా చెప్తే ఎట్లా? ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది a portion 371 crores, 119 crores in between 19 and 24. మీరు చెప్పే లెక్క ప్రకారం అంతా 500 కోట్లు కూడా లేదు. నువ్వు రాష్ట్రంలో ఒక జిల్లా 5 సంవత్సరాలకి మీరు ఎంత చెప్తున్నారు? 10 కోట్లు 15 కోట్లు చెప్తున్నారు. కరెక్ట్గా రెక్టిఫై చేసుకొని మళ్ళీ అన్న రిపోర్ట్ ఇవ్వండి సభ్యులందరికీ. ఓసీబీసీ ఫార్మర్స్కు 56,250 రూపాయలు సబ్సిడీ, అలాగే ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కు 67,500 రూపాయలు, అలాగే టైప్ 2 సెట్కి 50,000, అలాగే ఓసీబీసీ ఫార్మర్స్కు 37,500, అలాగే ఎస్టీకి 45,000. ఈ సంవత్సరం టార్గెట్గా 130 ఎకరాలు ఇచ్చారు. ఈ త్వరలో మార్చి లోపల ఈ 130 ఏకర్స్ని మేము ఫిల్ చేయగలమని వర్షాధార లోపం వల్ల ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. వర్షాలు ప్రారంభమైన వెంటనే ఈ 130 ఎకరాలు కూడా మేము సాధించడానికి. ఈ జిల్లాకి ఈ పట్టు పరిశ్రమ సిరికల్చర్ మీద తక్కువ టార్గెట్ ఉంది. తక్కువ టార్గెట్ కారణం మన వాతావరణం సూట్ కాలేదు. గతంలో ఇంతకుముందు ఎక్కువ చేసేవాళ్ళం, ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. దీన్ని మళ్ళీ ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి రివైవల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికి ఏమన్నా మీ ప్లాన్స్ ఉంటే యూ అటెండ్ ఫర్ ఆ పర్టికులర్ మండల్స్ ఏవైతే మీకు టార్గెట్ చేశారు ఆ మండల్స్కి వెళ్ళండి. మండల జల్లబాడీల్లో కూర్చోండి, ఎంపీపీలతో మాట్లాడండి, జడ్పీటీసీలు సర్పంచ్లు ఉంటారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. పరికరాలు అందజేస్తాం సార్. దానికి సంబంధించి మనకు ఆర్థికంగా ఇప్పటి వరకు మనకు 14 కోట్లు మాత్రమే రిలీజ్ అయింది సార్. ఇంకా మనకు నిధులు రావాల్సి ఉన్నాయి సార్. అవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి, మన ఈ ప్రభుత్వంలో వస్తాయని ఆశిస్తున్నాం సార్. ఈ సంవత్సరానికి మనకు 10,500 హెక్టార్లు టార్గెట్ ఇచ్చారు సార్. రైతులకు అందించాలి. ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి టార్గెట్లు కానీ సబ్సిడీస్ కానీ లేదా వీళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి వెళ్ళాలి. ఇవాళ జరిగిన ఈ 3 డిపార్ట్మెంట్ మెయిన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ ఇవన్నీ కానీ చూస్తే లోయర్ లెవెల్ వరకు ఈ డిస్కషన్ చర్చకు వెళ్ళట్లేదు. ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. దీన్ని నేనేమంటానంటే కనీసం మీరు రివ్యూ చేయండి కలెక్టర్ గారు. ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ దే హ్యావ్ టు గో టు మండల్ లెవెల్ డిస్కషన్. అట్లీస్ట్ మండల్ ప్రజా పరిషత్ మీటింగ్, మండల్ జనరల్ బాడీస్, అక్కడ గ్రామ సర్పంచులు కూడా వస్తారు. ఇక్కడ గ్రామ సర్పంచులు రాదు, ఎంపీపీలు మాత్రమే వస్తారు. అక్కడైతే గ్రామ సర్పంచులు ఉంటారు, వాళ్ళతో చర్చించండి. చర్చించిన తర్వాత మీకు ఏదైనా కొన్ని గ్రామాలు అక్కడ ప్రపోజల్స్ పోయినాయి సార్. నెక్స్ట్ అప్పుడు నియర్లీ 10 వర్క్స్ 138 కిలోమీటర్స్కి ఫ్లడ్ బ్యాంక్స్ మనం ప్రపోజ్ చేసాము ఫర్ 592 crores. ప్రాబుల్గా అది కూడా వస్తే మనకి మెయిన్ ఈ ఫ్లడ్స్ అప్పుడు వచ్చే ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అవి కానీ మనం టేకప్ చేయగలిగేది అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అది కూడా నేను గౌరవ పెద్దల్ని కానీ మన ప్రజాప్రతినిధులు కానీ కోరేదంటే కదా ఈ అప్రూవల్స్లో కానీ మనం కొంచెం దృష్టి సారిస్తే మనకి పర్మనెంట్గా ఈ ఫ్లడ్స్ వల్ల ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్ జరిగే డ్యామేజ్ మనం అరికట్టగలిగితే వాటర్ వేస్టేజ్ ఉండదు, మనకి ఫైనాన్షియల్గా వేస్టేజ్ ఉంటుంది సార్. సో దాదాపు 50 టీమ్స్ పోతిరెడ్డి పోర్ట్ దగ్గర నుంచి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం సార్. తర్వాత మన నార్త్ ఈస్ట్ మాన్సూన్లో ఒక 50 టీమ్స్ వస్తే కనుక మన టోటల్ 100 టీమ్స్కి మనము
ఈ ఖరీఫ్లో ఈ 5,50,000 ఎకరాలకు మనకు ఆయకట్టు సంవత్సరాల కింద ఉంది. 3 లక్షల ఎకరాలకు వచ్చేసి కండలేరు కింద ఉంది సార్. టోటల్గా 8,50,000 ఎకరాలకు అలాగే డ్రింకింగ్ వాటర్కు ప్రాబ్లం లేకుండా చెన్నై సిటీకి కూడా ఇవ్వగలుగుతాం సార్. ఈ సార్ తర్వాత మాకు ఈ 34 వర్క్స్ దాకా ఈ ఫ్లడ్ సిల్ట్ రిమూవల్కి వాటి అన్నిటికి కూడా ప్రపోజ్ చేసి మన గేట్ రిపేర్ వర్క్ మెకానికల్ వర్క్లు కూడా మినిస్టర్ గారికి ఇచ్చాం సార్. తొందరగా కంటెంప్లేటెడ్ కింద ఉంది. దాంట్లో టోటల్ 2,26,000 ఇప్పటి వరకు డెవలప్ అయింది. ఇంకా కొంత సూలూరుపేట కానీ పూలూరు ఆ ఏరియాలో ఉన్న కొంత హైకట్ డెవలప్ కావాల్సింది ఉంది. ఇప్పుడు సంవత్సరం కండ్లేరు రిజర్వాయర్లో ఈ రోజుకు ఓన్లీ 6 టీఎంసీలు వాటర్ మాత్రం ఉంది. ఇప్పుడు 21వ తారీఖు నుంచి తిరుపతి మున్సిపాలిటీకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ను అప్రోచ్ ఛానల్లో ఉండే డీజిల్ కూడా తీసేసి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము వాళ్ళకు ఒక 120 నుంచి 130 క్యూసెక్లు వాటర్ డైలీ ఇస్తున్నాము. ఇప్పుడు సంవత్సరంలో 20 టీఎంసీలకు రీచ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా సంవత్సరంగా ఎస్సీ గారిని ఇండెంట్ పెట్టి అక్కడి నుంచి ఒక 1,000-1,500 క్యూసెక్లు తీసుకుంటే కానీ తదుపరి 20వ తారీఖు తర్వాత తిరుపతి మున్సిపాలిటీ కానీ దాని నెల్లూరులో ఉండే మిగిలిన టౌన్లు వెంకటగిరి కానీ కాళహస్తి, ఏర్పేడు, ఐఐటి వీళ్ళందరికీ నీళ్ళు ఇవ్వాలంటే ఇమ్మీడియట్గా 20వ తారీఖు సంవత్సరం నుంచి కొంత మినిమం అన్న 1,000-1,500 క్యూసెక్లు తీసుకొని దాన్ని వాళ్ళకి పంపిస్తూ సైమల్టేనియస్గా చెన్నై కూడా కొంత పంపాలి. అది గవర్నమెంట్ వెళ్ళిపోవడానికి ఇష్టమా సార్? గవర్నమెంట్ క్లోజర్కి పర్మిషన్ ఇచ్చింది సార్. గవర్నమెంట్ ఇచ్చింది సార్, మనం కాదు సార్. గవర్నమెంట్ క్లోజర్కి పర్మిషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఇంకా వాళ్ళకి పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయి సార్. మీరు పెండింగ్ పేమెంట్స్ ఆపేయండి దానికి కూడా అందువల్ల వాటర్ అలొకేషన్ ఎక్కువ పెట్టి వాటర్ డ్రా చేసింది. ఎస్సీ గారు, నాకు తెలిసిన సమాచారం 19 ఎలక్షన్స్ అప్పటికి 2,20,000 నీళ్లు అందిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్ ఉంటే ఫారెస్ట్ క్లియరెన్స్ చేసుకున్నాం. కెనాల్స్లో మిస్సింగ్ లింక్స్ ఉంటే అన్నీ చేసుకున్నాం. కానీ మీరు చెప్పేది 5 yearsలో ఆయకట్టు పెరగలేదు అంటారు. అదొకటి. రెండోది ఏంటంటే బండేపల్లి బండేపల్లి కెనాల్ సార్, మీరు ఇంకా దీంట్లో జరుగుతుంది అని రాశారు. 2018లో శాంక్షన్ చేయించిన వర్క్ అది. అప్పుడు పని మొదలైంది, కొంత ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, కొంత పెండింగ్ ఉంది. ఇంకా ఎక్కడ జరుగుతుంది? 8 years అయిపోతే, ఆల్మోస్ట్ 6 years అయిపోతే క్యాన్సిల్ చేయకుండా ఇంకా జరుగుతుంది అని మీరు అజెండాలో రాస్తే ఉపయోగం ఏముంది సార్? దాన్ని ఇప్పుడు 250 ఎకరాలు రైతులు భూమి తీసుకున్నారు. ఆ కాంపన్సేషన్ ఎప్పుడు లాభం కట్టిస్తారు సార్? వాళ్ళ వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం, డబ్బులు ఇవ్వలేదు సార్. దానికి ఎల్ఏకి అన్నిటికీ బడ్జెట్కి రాస్తాం సార్. ఇప్పుడు కూడా వాళ్ళు ఆపేసినారు సార్. అందువల్ల ప్యాకేజీ కూడా ప్రీ క్లోజర్కి పెట్టుకున్నారు సార్ ఏజెన్సీ. అది కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పోయినాయి సార్. ప్రీ క్లోజర్కు వాళ్ళకు తీసుకున్న భూములకు ఇమీడియట్గా పేమెంట్ చేసేదానికి బడ్జెట్కి రాసి తెప్పించి వాటి క్లియర్ చేస్తాం. ఆనకట్ట ఏర్పాటు చేసేటప్పుడు నెల్లూరు ఆనకట్ట, సంగం ఆనకట్ట ఈ 2 ఉన్నాయి. దాదాపు ఈ 2 మీద 2,40,000 ఎకరాలు ఈ రోజున పారుదల ఇస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. అయితే కొన్ని ప్రాంతాలు డెల్టాగా ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఐడి కింద ఉన్నాయి, ఇరిగేషన్ డ్రై కింద. కానీ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు, ఉదయగిరిలో ఉన్నటువంటి జాలగి మండలం పూర్తిగా కూడా హార్టికల్చర్ సైడ్ కాకుండా ఓన్లీ కల్టివేషన్ ఒరి ప్రాంతంగానే నిలబడిపోయింది. కానీ వాటిని ఇప్పటికి కూడా ఐడి కింద చూపడం కూడా జరిగింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉన్నటువంటి మూలాపేట, మాగుంట లేవుట్, అదేవిధంగా హరినాథపురం లాంటి గ్రామాలు ఒకప్పుడు ఇవి ఆయకట్టు కింద ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ ఆయకట్టుని అలాగే చూపిస్తూ ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. 2006 నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ అయినటువంటి ఈరోజు ఎన్నో వేల ఎకరాలు ఈరోజు రియల్ ఎస్టేట్గా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇండస్ట్రీస్ వచ్చినాయి. కృష్ణలో వాటర్ తక్కువ ఉన్నప్పుడు కావుల కాలువకి ఇతర ప్రాంతాలకి అలికేషన్ ఇచ్చేటప్పుడు పాత ఆయకట్టునే కన్సిడరేషన్గా తీసుకొని ఈరోజు వాటర్ అలికేషన్ చేస్తున్నారు. ఒక ప్రాంతానికి వాటర్ సస్యశ్యామలం ఎక్కువై సముద్ర పాలవుతుంటే, ఒక ప్రాంతానికి వాటర్ లేక రైతులు అనుమతించే ఎండాల్లో పొలాల మీద గెట్ల మీద రైతుల బోర్డు తిరిగేటువంటి పరిస్థితి ఉంది. రైతు అనేవాడు అందరూ కూడా పండించేదానికి కృషి చేసేటువంటి వ్యక్తి, అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయించి ఈ సందర్భంగా
అందరి తరఫున రైతుల తరఫున మేము అందరూ కూడా కోరుకుంటున్న నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ని మళ్ళీ ఒక్కసారి ఆయకట్టు రీకన్సిలేషన్ చేస్తే అదనంగా ఇంకా కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అనవసరంగా సముద్ర పోలు కాకుండా ఉంటుందనే విషయాన్ని కూడా దయించి మీ దృష్టికి తెస్తున్నా. దీనికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏవోలు పంటల పంట మీద అన్ని చూస్తున్నారు. వాళ్ళు మీరు కలిసి ఆయకట్టును మళ్ళీ ఒక్కసారి స్థిరీకరణ చేస్తే కొత్త ఆయకట్టును పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని విధంగా కూడా తప్పకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో మేము ముందుకు తీసుకురావడం జరిగింది. లేకుండా ఇంచుమించు 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. గతంలో కురుమల రామకృష్ణ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వచ్చింది ఆ వర్క్. తర్వాత ఏం చేసామంటే అమాంతంగా ఇంచుమించు 25% లెస్ చేసి ఎవరు పని చేయక అదేమనంటే ఈరోజు మీరు ఏమని ఇచ్చున్నారు, అటవీ అనుమతులు జాప్యం కారణంగా రద్దు చేసామంటున్నారు. ఇది నిజంగానే అటవీ అనుమతులు లేక రద్దు చేశారా, లేకపోతే కాంట్రాక్టర్లు పరారైపోయారా? ఈరోజు దానికి సంబంధించి మళ్ళీ దానికి అడ్జసెంట్గా ఆల్తూర్పాడు ఎత్తిపోతల పథకం, దాన్ని ఏమంటున్నారు 40% ఆ వర్క్ జరిగింది అంటున్నారు. ఈ వర్క్ ఏమో 6% జరిగింది అంటున్నారు. అసలు ఈ వర్క్ జరుగుతుందా లేదా? ఇప్పటికైనా మీరు నిజం చెప్పకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడతారు. అక్కడ ఉన్న రైతులు, మంత్రి గారికి ఇక్కడ ఉన్న అందరికంటే బాగా తెలుసు అక్కడున్న ఆ ప్రాంతం గురించి. అక్కడున్న ఆయన చాలాసార్లు ఆ రిజర్వాయర్కి సంబంధించి చాలా సందర్భాల్లో ఈ హాల్లోనే మాట్లాడడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఈ జడ్పీ మీటింగ్లో కొన్ని విషయాలు యాక్చువల్గా సభ్యులు సమస్యలను తేవడం జరిగింది. ఒకటి, విత్తనాల కొరత, డిస్ట్రిబ్యూషన్ ఇబ్బంది లేకుండా చేయమన్నారు. అదేవిధంగా యూరియా, అది కూడా ఇబ్బంది లేకుండా చేయమన్నారు. ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో బయట ఇబ్బంది అవుతున్నారు. అయితే మన దగ్గర సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. పంట పండిన తర్వాత అమ్మకాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు. ఖచ్చితంగా దాన్ని కూడా యాక్చువల్గా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. మరిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌన్, శీతల గోడౌన్ అడిగారు. దాని గురించి పరిశీలిస్తాం. కావలి ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్లు పెంచితే దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది, నా సొంత పొలంలో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్గా అని చెప్పారు. దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా పోయి రివ్యూ చేయాలని సహా మంత్రులు, సీనియర్ మంత్రులు రామనారాయణ గారు చెప్పారు. అది ఖచ్చితంగా జరగాలండి. అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి. నేను నిన్న రివ్యూ పెట్టాను. నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, మున్సిపల్ కమిషనర్ని, వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను. పెట్టుబట్టి 50% ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్గా క్లియర్ అయినాయి. ఒక 1 వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను. అమరావతి నుంచి టౌన్ ప్లాన్ డైరెక్టర్ని వాళ్ళ టీం మొత్తాన్ని పిలిపించాను. కూర్చోబట్టి 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. మండల్ లెవెల్లో అక్కడ జరిగే మీటింగ్లో మీరు కానీ ఇన్వాల్వ్ అయితే అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి. దాన్ని సాల్వ్ చేయటం కూడా వస్తుంది. మీ లెవెల్లో మీరు చేయగలరు. మీరు చేయలేకపోతే పైకి మాకు తెలియపరిస్తే మా లెవెల్లో మేము చేయగలం, లేదు అంటే క్యాబినెట్కి తీసుకుపోతాం. అదేవిధంగా జల వనరుల శాఖ విషయం, ఆనం సంజయ్ రెడ్డి లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ 2 విషయం అడిగారు. దాన్ని కూడా యాక్చువల్గా మేము డిస్కస్ చేస్తాం. అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు ఒక విషయం ఎత్తారు. కొన్ని ఏరియా అర్బన్ ఏరియా అయిపోయింది, అంటే హౌసెస్ కట్టేసి, ఎగ్జాంపుల్ హరినాథపురం ఒకప్పుడు అగ్రికల్చర్, ఇంకా దాన్ని అలాగే చూపిస్తున్నారు ఆయకట్లో. దాన్ని తీసేస్తే వేరొక ఏరియాలో ఆయకట్టుగా మార్చుకోవచ్చు ఆ వాటర్ని అన్నారు. అది మంచి సలహా. ఇమీడియట్గా అధికారులు దాన్ని కంప్లీట్ చేయండి. ఈ విషయం 2014-19లోనే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది. 14-19లో జరిగింది. ఈ విషయం మీరు ఇమీడియట్గా చేయండి. నేను మళ్ళా
ఇంకొక 15 రోజుల్లో మీతో రివ్యూ చేస్తాను. రివ్యూలో పర్టికులర్గా పాయింట్ నేను మంత్రి గారు కలిసి రివ్యూ చేస్తాము. అదేవిధంగా కావల్లో డిఎండిఆర్ ఛానల్స్ సిల్ట్ విషయం కావాలి ఎమ్మెల్యే గారు హెచ్చరించారు, దాన్ని కూడా ఇమీడియట్ చూడండి. అదేవిధంగా కొన్ని దగ్గర సిల్ట్ తీసినట్టు సిల్ట్ తీయకుండా జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చెప్పారు. దీని విషయమే స్టేట్ మొత్తం యాక్చువల్గా రివ్యూ జరుగుతుంది, సీఎం గారు చేస్తున్నారు. ఖచ్చితంగా వారు చెప్పినట్టు యాక్చువల్గా దాని మీద కూడా తీసుకుంటామని తెలియజేస్తూ, మాకు సోమశిల డ్యామ్ అక్కడ కొంత వర్క్ పెండింగ్ ఉంది, వాళ్ళు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. దాని మీద నేను మంత్రివర్యులు ఆ కన్సర్న్ అధికారులు డిస్కషన్ కోసం యాక్చువల్గా పక్కన మీటింగ్ పెట్టుకున్నాం. అందువల్ల మీ యొక్క మీటింగ్ మీరు కంటిన్యూ చేయాల్సిందిగా నేను చైర్పర్సన్ గారిని సిఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని శాఖల అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. మండల స్థాయిలో జరిగే సమావేశాలకి ఈ యొక్క అగ్రికల్చర్కి కానీ దాని అలైడ్ యాక్టివిటీలో ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు జిల్లా పరిషత్కి తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. మీ ఎంపీడీఓలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎంపీడీఓలు కూడా మండల జనరల్ బాడీలు ఎప్పుడు జరుగుతాయి అనేది కన్సర్న్డ్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి అవకాశం తక్కువ ఉన్నా డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు మీ సమావేశాలకు వస్తారు. మీ సభ్యులు, మా సోదరు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా మాట్లాడారు. ఎవరు ఏది మాట్లాడినా సరే మళ్ళీ పేరు పేరున అందరికీ సమాధానం ఇవ్వడం కాదు. కానీ ఈరోజు దాదాపు ఇంకా 2.5 సంవత్సరాల సమయం మీ అందరికీ ఉంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా. మరి మీరందరూ చక్కగా మంచి పని, ఇది ఏది కాదు, ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు సజావుగా పని చేసుకోవడానికి మనం అవకాశాన్ని తీసుకుని 10 మందికి పనిచేయాలి. ఒక ప్రాజెక్ట్ కడితే ఉరుగొండ రామకృష్ణకి ఏమి దాంట్లో భూములు ఉండవు, హై లెవెల్ కెనాల్ కడితే నాకేం భూములు ఉండవు. కానీ మీ ప్రాంతాలే ఇవాళ వెనకబడిపోయినాయి. ఇవాళ రాపూరు, డక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి జడ్పీటీసీలు ఉన్నారు, ఇక్కడ ఎంపీపీలు ఉన్నారు. మీరు ఆలోచించండి, తెలంగాణ ప్రాజెక్టు వల్ల ఎంత నష్టపోయినాయా మీ ఏరియా, ఎందుకు ఆ పనులు చేయలేకపోయాం గడిచిన 5 సంవత్సరాల్లో. అలాగే మరిపాడు, వెంజమూరు, అనంతసాగరం, ఆత్మకూరు, ఈ మండలాల వాళ్ళు ఆలోచించండి. ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ నిలిపేసిన దానివల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఎంత పంట రావాల్సింది పోగొట్టుకున్నారో మీరే ఆలోచించాలి. ఇవాళ ఉన్నదాన్ని పోగొట్టుకున్నామనేటువంటి చింత మీకు ఉండాలి, ఉండడం తప్పు కాదు. ప్రభుత్వాన్ని అడగాలి, అడగడం కూడా తప్పని నేను అన్ను. కానీ అడిగే ముందు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ప్రభుత్వానికి సలహా ఇవ్వండి. మేము అందరం ఒక్కటే, కానీ అవకాశం మీకుంటుంది, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం లేదు. గతంలో నేను కూడా వచ్చేవాడిని, మాట్లాడేవాడిని. ముందు జెడ్పీటీసీలు మాట్లాడతారా కనుక్కోండి, వాళ్ళు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలకు ఇవ్వండి అని అడిగేవాళ్ళం మేము. కానీ వాళ్ళు అసలు మేము అడిగినా మాట్లాడేవాళ్ళు కనపట్లమ్మా. కనీసం మీ సమస్యల పట్ల అవగాహన తెలుసుకొని మాట్లాడండి. వాళ్ళని మేము విమర్శించుకున్న దానివల్ల వచ్చేటువంటిది ఏం లేదు. జిల్లా కలెక్టర్కి ఇప్పటికే సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా గ్రామీణ స్థాయికి వెళ్ళాలని చెప్పాం. వెళ్ళాల్సిందే, వెళ్లకుండా ఉండడానికి వీలు కాదు. వెళ్ళి స్థానికంగా ఉన్న మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అందరితో కలిసి మంచి ఆలోచనతో ఇవన్నీ కూడా పనిచేయాలని, ఆ విధంగా మనం చేసుకుందాం, చేద్దాం. చాలా విషయాలు మీరు మాట్లాడారు. మరి ముఖ్యంగా నా శాఖకి సంబంధించి ఎక్కడా రాదు చర్చ. మన దీంట్లో చంద్రమోహన్ రెడ్డి గారు బుచ్చిరెడ్డిపాళెంలో ఒక టెంపుల్ గురించి మాట్లాడారు. ఆ ల్యాండ్స్ విషయం కూడా నేను ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని తప్పు జరిగి ఉంటే సరిచేసే ప్రయత్నం చేస్తాను. తప్పులేదు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సమావేశాల్లోనే వస్తాయి. మీరు మాట్లాడితేనే మాకు తెలుస్తాయి, మీరు మాట్లాడకపోతే మాకు కూడా చాలా తెలియదు. వర్షాకాలంలో ఆధారపడ్డ రైతాంగం ఉన్నారు మన మీద.
దాదాపు నెల్లూరు జిల్లాలో 84% వ్యవసాయ ఆధారిత రైతాంగం. మన గ్రామీణ ప్రాంతాలన్నీ పరిశ్రమలు లేవు మనకి. ఎక్కడో ఒక దగ్గర పోర్ట్ వచ్చింది, మరొక దగ్గర పోర్ట్ రాబోతూ ఉంది, ఇంకొక దగ్గర హార్బర్ వస్తూ ఉంది. ఇవన్నీ ఇంకా రాబోతున్నాయే తప్ప రాలేదు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత వెసులుబాటు, మిగతా వాళ్ళమందరం వ్యవసాయం మీదనే ఆధారపడ్డాం. ఇవాళ అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని, మేము కానీ మీరు కానీ, మీరు కొంచెం ఎక్కువగా దగ్గరగా వాళ్ళని చూస్తారు, మేము కొంచెం దూరంగా చూస్తాం, అంతే, అంతకన్నా తేడా ఏం లేదు. అందుకని వాళ్ళ సమస్యలను ప్రొజెక్ట్ చేయడంలో మీరందరూ కూడా ముందుకు రావాలి. వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాకి వరప్రసాదిని సోమశిల ప్రాజెక్టు. సోమశిల ప్రాజెక్టుని యాప్రాన్ డ్యామేజ్ అయిందంతా కూడా పూర్తి చేయాలన్నాం. ఇవాళ సోమేశ్వర స్వామి ఆలయం పూర్తిగా దేవాదాయ శాఖ నిధులతో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి ఇవాళ దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వాస్తవానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, కానీ అనేక సమస్యల మధ్యలో ఇవాళ ఇరిగేషన్ శాఖ నిధులు వెచ్చించే అవకాశం లేదు, ఆలస్యం అవుతుందని చెప్పి ఇటీవలే దేవాదాయ శాఖ అధికారులతో సోమేశ్వర స్వామి ఆలయానికి 9 కోట్ల రూపాయలు మనం మంజూరు చేయాలి, ఇది సీఎం గారి అనుమతితో చేద్దాం అని మేమందరం కూడా దానికి రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ అనుమతితో చేయడానికి మేము కూడా కలిసి వస్తున్నాం, మీరు కూడా కలిసి రండి. ఒక బాటలో నడిచారు, మేము ఒక బాటను ఎన్నుకున్నాం. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం, ప్రభుత్వంలో మేమున్నాం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తప్పనిసరిగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరి నాయకత్వంలో ఇవాళ మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం పరిడి వెళ్ళబోతుంది అభివృద్ధి సంక్షేమం. మీరు కూడా కలిసి వస్తే, మీరు కూడా మాతో నడిస్తే అందరం కలిసి ఒక్కటిగా ముందు ముఖ్యంగా ఈ జిల్లాని బాగు చేసుకోవడంలో, ఈ జిల్లా అభివృద్ధిని చేయడంలో అందరం కలిసి పనిచేద్దాం. 15 సంవత్సరాల క్రితం ఆత్మకూరులో ఆనాడు మీ అందరి సహకారంతో, ఆనాడు మీరు లేరు కానీ వేరే సభ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో ఆనాడు ఆత్మకూరు అభివృద్ధి చేశాను. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత నేను ఇవాళ ఆత్మకూరుకు పోతే అసలు పోరాటం అనేది కాదు, కానీ మేమేదో చేసేసామని చెప్పుకున్న వాళ్ళందరూ తిరుగు ముఖం పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ప్రాంత ప్రజలు ఈ స్థానంలో నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి అభివృద్ధి చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోరు, పని చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోరు. మనం కాలయాపన సంక్షేమ అభివృద్ధిలో మా ప్రభుత్వం ముందుంది. చెప్పిన పనులని చేయడం మేము మొదలుపెట్టాం కాబట్టి జూలై 1వ తారీఖు అంతా 4,700 కోట్ల రూపాయలు పెన్షన్లని 1వ తారీఖే 98% పంపిణీ. 5 సంవత్సరాల్లో మీకు ₹1 సేంద్రీయ సెస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మినరల్ సెల్స్ ఇవాళ మళ్ళీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మినరల్ సెస్ పెట్టండి, సేంద్రీయ సెస్ స్థానిక సమస్యలకు ఇవ్వండి అన్నారు. మరి గతంలో ఏమైంది? ఇది ఎందుకు మీరు అందరూ అడగలేకపోయారు అన్నాడు? అడగలా మీరు, ఇవాళ మీరు అడగలా, మేము ఇస్తున్నాం. 2 సంవత్సరాలు ఇవాళ ఈ శాండ్ సెస్ మీద, మినరల్ సెస్ మీద జిల్లా పరిషత్కి, మండలాలకి వచ్చేటువంటి సేంద్రీయ సెస్ని 3 భాగాలు చేసి మీకే ఇవ్వబోతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కనీసం జరగకపోతే మెట్ట ప్రాంత రైతాంగం ఇబ్బంది పడతారు, నష్టపోతారు. ఈ జిల్లాలో డెల్టా ప్రాంత రైతాంగం ఎంతున్నారో అంతకన్నా ఎక్కువే మెట్ట ప్రాంత రైతాంగం. కందుకూరు మొదలు వెంకటగిరి వరకు అన్ని నాన్ డెల్టా ప్రాంతాలే. కావల్ల పార్ట్ కూడా నాన్ డెల్టా ప్రాంతమే. కాబట్టి కేవలం గతంలో ఎప్పుడో 16 టీఎంసీలో 15 టీఎంసీలో ఏ ఆనకట్టలు లేకుండా వచ్చే రోజుల్లో ఉన్న ఆయకట్టు ఇవాళకి లెక్కల్లో చూపించి మేము ఇంత ఐఏబీలో ఇంత ఇచ్చాం, ఇన్ని టీఎంసీలు నీళ్లు కావాలంటే ఐఏబీలో మీరు చూపించే భూమి వ్యవసాయమా లేదా, దేనికి మీరు నీళ్లు తీసుకుంటున్నారని లెక్కలేనటువంటి తప్పులు అనేకం జరిగాయి ఏ సభల్లో. కానీ ఇక మీద ఆ తప్పు జరగకూడదు. జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇవాళ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయనకి లోకలైజేషన్లో రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్ కలిసి వాళ్ళని రిపోర్ట్స్ ఇవ్వమనండి. బహుశా 15 రోజులు, నెల రోజులు టైం పెట్టుకోండి. నెక్స్ట్ ఐఏబీలోగా ఏ కెనాల్ కింద ఎంత భూమి ఆయకట్లో ఉంది, ఎంత భూమిలో
వరి పెడుతున్నారు రైతులు, ఎన్ని నీళ్లు కావాలి అనే లెక్క ఉంటేనే సోమశిల నుంచి నీటి విడుదల సులభమవుతుంది, తెలుగంగ నుంచి నీటి విడుదల చేయడం సులభమవుతుంది. ఒక పక్క రాళ్లపాడికి ఇచ్చాం, వాళ్ళకి 2.5 టీఎంసీ నీళ్లు ఇస్తామన్నాం. ఎక్కడి నుంచి ఇవ్వాలో ఇప్పటికీ లెక్కలేదు. సోమశిల అంటారు, అందరికీ సోమశిలే. ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్కి సోమశిలే, రాళ్లపాడికి సోమశిలే. ఈ లోకలైజేషన్ క్లారిటీ రాకుండా మనం కెనాల్స్కి వాటర్ ఇవ్వలేము. కాబట్టి దయచేసి మీరు కూడా అధికారులు, జిల్లా అధికారులు ఈ లోకలైజేషన్ దీనిలో అర్థం చేసుకొని పనిచేయాలి. నెక్స్ట్ ఐఏబీకి అంతా ఎన్ని నీళ్లు సమస్యల్లో ఉన్నాయి, ఎన్ని నీళ్లు ఇవ్వగలమనేటువంటి విషయం పట్ల ఒక మంచి అవగాహనతో, సరైన విధానంతో ప్రతి రైతుకి, ప్రతి సెంటు భూమికి సోమశిల జలాలు అంటే పెన్నా జలాలు కావవి, కృష్ణా, పెన్నా అనేక ఉపనదుల జలాలు. ఇవాళ గోదావరి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాం కాబట్టి గతంలో చేయాల్సిన పాలకులు చేయకుండా నిర్లక్ష్యం చేసి వదిలేసిపోతే ఇవాళ 12,000 కోట్లు ఈ మార్చి లోపల ఖర్చు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పెడితే ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇదే 3 సంవత్సరాల్లో పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి తెచ్చి కృష్ణ నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తరమైన పథకాన్ని ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. మొదలుపెట్టాం. లింకింగ్ ఆఫ్ గోదావరి సస్యశ్యామలం కాబోతుంది ఈ నెల్లూరు జిల్లా రాబోయేటువంటి మరొక 5 సంవత్సరాల్లో. ఏ రైతు కూడా నీళ్లు లేవు కాబట్టి నేను పంట పండించుకోలేకపోయినా అనేటువంటి మాట ఈ జిల్లాలో రాకూడదనేటువంటి ఆలోచనతోనే మేమందరం పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కూడా రండి, సహకరించండి. అన్ని విధాలా మేము కూడా మీతోటి కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి మా ఇద్దరికి మంత్రులకి మీరు అవకాశం ఇస్తే, మా ఎమ్మెల్యేలకి మేము పోయి అక్కడ సోమశిల ప్రాజెక్ట్ రివ్యూ ఉంది. సోమశిల ప్రాజెక్టు బాగుంటేనే మీ అందరికీ నీళ్లు ఇవ్వగలం. ఇవాళ ఆ ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితుల్లో గడిచిన 3 సంవత్సరాలు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దిక్కులేదు, సోమశిల గేట్లు కొట్టుకుపోతే దిక్కులేదు, శివాలయం కొట్టుకుపోతే దిక్కులేదు. మనం కొట్టుకుపోతే అయినా దిక్కుందో లేదో గత ప్రభుత్వంలో బతికి బయటపడ్డాం. సంతోషించండి, మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక మనల్ని కాపాడుకోవడమే మా యొక్క ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.